మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి బిగ్ బాస్ షో గురించి మీ అందరికీ తెలుసు. ఎంత టాలెంట్ అయింది, ఎంత టాలెంటెడ్ ఫెలోస్ దాని నుంచి వస్తున్నారు, ప్లస్ ఎంత అద్భుతంగా దాంట్లో ఉన్న టాలెంట్ అంతా నిరూపించుకుంటారు. అలాగే ఇప్పుడు యువత కూడా దాంట్లో పాల్గొనాలని చెప్పేసి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. సో మరి వారి టాలెంట్ దాంట్లో నిరూపించుకోవడం గురించి, అదేవిధంగా మరి ఖమ్మంకు చెందినటువంటి కోటేష్ గారు ఖమ్మం నుండి పాదయాత్ర రూపంలో హైదరాబాద్ వరకు వెళ్తున్నారు. అలాగే ప్రతి ఊర్లో కూడా ప్రజల మద్దతు తీసుకుంటూ మరి వారి పాదయాత్ర ఇప్పుడు ప్రజెంట్ మన సూర్యాపేట వరకు చేరుకుంది. ఇప్పుడు వారితో కొద్దిసేపు మాట్లాడదాము. హాయ్, హలో అండి. హాయ్ సార్. మీ పేరు? సార్ నా పేరు ఖమ్మం కోటేష్. ఖమ్మం కోటేష్, ఏం చేస్తుంటారు? సార్ నేను డిగ్రీ డిస్కంటిన్యూ. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ నార్మల్గా మన ర్యాపిడో, స్విగ్గీ ఇవి చేసుకుంటూ నా లైఫ్ని కంటిన్యూ చేస్తున్నా. ఓకే, పార్ట్ టైమ్గా ర్యాపిడో, స్విగ్గీ దాంట్లో జాబ్ చేస్తూ మీ లైఫ్ నడిపిస్తున్నారు. సో ఇప్పుడు మీకు మెయిన్ ఉద్దేశం ఏంటండి? అంటే ఇప్పుడు మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, పాదయాత్ర రూపంలో వెళ్తున్నారు. అసలు మెయిన్ మోటో ఏంటి, మెయిన్ ఉద్దేశం ఏంటండి? సార్ నేను ఇది ఇంతకుముందు సీజన్ 1 to 8 వరకు కామన్ మ్యాన్స్కి ఛాన్స్ రాలేదు సార్. బిగ్ బాస్లో ఒక 7లో మాత్రమే ఒక కామన్ మ్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు సీజన్ 9లో కామన్ మ్యాన్స్కి ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశాన్ని అంత ఈజీగా నేను ఎందుకు వదులుకోవాలి? బిగ్ బాస్ స్టార్ట్ అయ్యేంత వరకు నాకు శక్తి ఉన్నంత వరకు నేను ట్రై చేస్తాను సార్. ఎలాగైనా బిగ్ బాస్ సీజన్ 9లోకి ఒక కామన్ మ్యాన్గా నేను వెళ్ళాలనుకుంటున్నా. చాలా సంతోషం అండి. మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? సార్ డాడీ క్యాటరింగ్ సార్, వంట మేస్త్రి. అమ్మ ఇంట్లోనే ఉంటుంది సార్. ఓకే, సంతోషం. మరి మీరు ఇలా పాదయాత్రలు వెళ్తున్నారు అంటే ఎన్ని రోజులు పడుతుండొచ్చు అండి దీనికి? సార్ నార్మల్గా 2 డేస్లో వెళ్ళిపోవచ్చు సార్. ఖమ్మం నుంచి హైదరాబాద్కి నార్మల్గా ఒక 2 డేస్లో వెళ్ళిపోవచ్చు. కాకపోతే అలా వెళ్తే పబ్లిక్కి తెలియదు అసలు నేను ఎందుకు వెళ్తున్నా, ఏం చేస్తున్నా అనేది ప్రజలకి తెలియదు అనమాట. ఏదో పని మీద వెళ్తున్నాలే అనుకుంటారు. కాకపోతే నేను ఖమ్మం నుంచి ఇప్పుడు సూర్యాపేటకి రావడానికి నాకు 5 డేస్ పట్టింది. ఈ 5 డేస్లో ఏం జరుగుతుందంటే ప్రతి ఊర్లో పబ్లిక్తో మాట్లాడుతూ, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటూ, వాళ్ళతో మాట్లాడిపించుకుంటూ, ఆ వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తూ, మళ్ళా అలాగే నా మొబైల్ అనేది ఛార్జింగ్ పెట్టుకోవాలి కదా, మళ్ళీ ప్రతి వీడియో నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఒక్కనే ఉన్నా నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. వాటికి టైం పడుతుంది. మధ్యలో ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మధ్యలో చాలామంది ఆఫ్ చేస్తున్నారు, డీటెయిల్స్ అడుగుతున్నారు. కొంతమంది వీడియో తీసుకునే వాళ్ళు, పిక్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. టైం అంతా అక్కడే అయిపోతుంది అనమాట. నాకు టైం లేదు, నడిచేంత టైం అంటే ఇవ్వట్లేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నా, ఆఫ్ చేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. సో సూర్యాపేట రావడానికే 5 డేస్ అయింది. హైదరాబాద్కి వెళ్ళడానికి కూడా 5 డేస్ పడుతుంది సార్. అంటే యాస్టేజ్గా నేను పబ్లిసిటీ చేసుకుంటూ అందరినీ సపోర్ట్ కోరుతూ వెళ్దాం అనుకుంటున్నా. సంతోషం అండి. మరి ఈ వారంలో అంటే మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ ప్రయాణం మొత్తం కూడా ఒక వారం నుంచి 10 రోజుల వరకు టైం పడుతుంది. మరి ఇందులో మీ యొక్క మరి రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ, మీ ఇన్కమ్ కానీ, ఎట్లా ఆదాయం కానీ ఎలాంటి అంటే హానికరం కాదంటే అంటే ఏమీ డిస్టర్బెన్స్ అవ్వరా మీరు? సార్ ఇక నాకు ఇందులోకి వెళ్దామనే ఫిక్స్ అయిపోయా సార్. నేను ఆల్రెడీ నేను అమౌంట్ కొంచెం రెడీ చేసుకున్నాను. అయిపోయే టైంకి ఎట్లనే వెళ్ళే దారిలో పబ్లిక్ చూస్తూ నడుస్తున్నాడు కదా బాబు, నడుస్తున్నాడు కదా అని చెప్పేసి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అలా చాలా సంతోషం అండి. మరి అంటే ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారండి దీంట్లో? మీరు ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 8 సీజన్స్ అయిపోయినాయి. 9th సీజన్కి మీరు అంటే దాంట్లో సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి మీ మోటో. సో దీనికి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మీకు? సార్ బిగ్ బాస్ వైజ్గా చూసుకుంటే నాకు కౌశల్ అండ్ అభిజిత్ అన్న అండ్ శివాజీ, వీళ్ళు నాకు బిగ్ బాస్ వైజ్గా నాకు ఇన్స్పిరేషన్ సార్. వీళ్ళు ఇంకా నార్మల్గా ఇక కామన్ మ్యాన్ అనేసరికల్లా ఇక నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఇక ఎలాగైనా సరే బిగ్ బాస్ సీజన్ 9లో ఉండాలి. దీనికి అందుకే నేను ఇంత రిస్క్ తీసుకున్నాను అనమాట. ఖమ్మం నుంచి ఎలాగైనా నడుచుకుంటూ నాగార్జున సార్, బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలాగైనా నన్ను చూడాలని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నాను సార్. వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అనమాట, ముగ్గురు. సో మరి ఈ బిగ్ బాస్ 9 సీజన్లో మీరు నాగార్జున గారు మీ యొక్క శ్రమను గుర్తించి మీకు అవకాశం ఇస్తారన్న నమ్మకం ఉందా? మీరు దాంట్లో సెలెక్ట్ అవుతారనే కాన్ఫిడెన్స్ ఉందా? నాకు 99%, నాకు 100% నాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్.
ఎందుకంటే నార్మల్గా వీడియోస్ తీసి ఇంట్లో కూర్చొని నేను వెళ్తా అంటే ఎవరు చూడరు. నేను చాలా కష్టపడుతున్నా. నేను ఈ ఎండ్ వచ్చినా వాన వచ్చినా నేను అనుకున్న గమ్యానికి చేరుకోవాలి. ఎలాగైనా సరే సార్ నాకైతే నమ్మకం ఉంది సార్. నాకు బిగ్ బాస్ టీం నుంచి ఇంకొక 10 డేస్లో కాల్ వస్తుంది అనుకుంటున్నా. అది కూడా ప్రజల సపోర్ట్ అయితే నాకు చాలా బాగుంది సార్. నాకు అర్థమైపోయింది, వచ్చేదారిలో నన్ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ ప్రతి వీడియోని మన నాగార్జున సార్ బిగ్ బాస్ టీం చూస్తున్నారని అనుకుంటున్నాను. నాకు ఇంతవరకు ఏం తెలియదు, చూస్తారని కాల్ వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా సార్. మరి సుమన్ టీవీ తరపున నాగార్జున గారికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? సార్ నాగార్జున గారు, నేను ఇది గత 2 సంవత్సరాల నుంచి నేను ట్రై చేస్తున్నా. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9కి మీరు కామన్ మ్యాన్స్కి ఎప్పుడైతే మీరు ఛాన్స్ ఉంది అని చెప్పారో ఇక అప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు సార్. నేను ఎలాగైనా సరే బిగ్ బాస్ సీజన్ 9లోకి రావాలనుకుంటున్నా. మీరు నన్ను గుర్తించండి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు కేవలం మీకోసం బిగ్ బాస్ సీజన్ 9లోకి రావడం కోసం నాకు ఒక అవకాశం, నన్ను గుర్తించి నాకు ఒక అవకాశం ఇవ్వగలరని నాగార్జున గారిని, బిగ్ బాస్ టీంని, చూసే ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. చూశారు కదా, మన ఖమ్మం కోటేష్ గారి ఒక పాదయాత్ర సక్సెస్ఫుల్గా సాగాలని, అదేవిధంగా బిగ్ బాస్ 9 షోకి మరి వారి యొక్క టాలెంట్ని గుర్తించి నాగార్జున గారు వారికి అవకాశం ఇవ్వాలని సుమన్ టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఖమ్మం కోటేష్ గారు. తమ్ముడు ఖచ్చితంగా రావాలి.